ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు గాడ్ టాక్. లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ డూ విత్ దిస్ లైఫ్ ఇస్ ఆర్ గిఫ్ట్ టు గాడ్. జీవితము చాలా విలువైంది. జీవితము దేవుడిచ్చిన బహుమానం. జీవితం యొక్క విలువను తెలుసుకోక అనేక మంది తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవడం నేటి దినాల్లో మనం చూస్తూనే ఉన్నాం. తాము అనుకున్నది సాధించలేకపోయారనో, తాము అనుకున్నట్లుగా జీవితం ముందుకు నడవటం లేదనో, తాము ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేకపోయారనో చిన్న చిన్న కారణాలకు నిరుత్సాహం చెంది అనేక మంది సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. సూసైడల్ టెండెన్సీస్, నెగటివ్ థాట్స్, డిప్రెషన్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యంలో నుండి చక్కని సలహాలు, అలాగే సూచనలు మరియు ఎంకరేజ్మెంట్ దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారి ద్వారా నేటి గాడ్ టాక్లో తెలుసుకుందాం. నేటి దినాల్లో అనేక మంది యవనస్తులు సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. వార్తాపత్రికల్లో అలాగే టీవీ ఛానల్స్లో మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. అలాంటి వారి కొరకు, అలాంటి సూసైడల్ థాట్స్తో ఉన్న వారి కొరకు దేవుని వాక్యంలో నుండి మీరిచ్చే సలహాలు ఏంటి? ఈ దినాల్లో చాలామంది యవనస్తులు సూసైడల్ టెండెన్సీతో బాధపడుతున్నారు. చాలామంది సూసైడ్స్ అటెంప్ట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవాన్ని మనం పరిశీలన చేస్తే నేషనల్ క్రైమ్ బ్యూరో వారి రికార్డ్స్ ప్రకారం ప్రతి 9 సెకండ్లకు ఒక ఆత్మహత్య ఈ భూమి మీద జరుగుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందో మనం ఆలోచించేయాలి. ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం లేదా సూసైడ్ అటెంప్ట్ చేయడం చాలా విచారకరం. ప్రతి 9 సెకండ్లకు ఒక ఆత్మహత్య. ప్రాముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయని వారు తెలియజేస్తున్నారు. కారణాలు ఏంటంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఆ తర్వాత వారిలో చాలామంది ఆనందం కోసం వెతుకులాటలో నిజానికి ఆనందం దొరకక చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, శాంతి సమాధానం లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం మనకి తెలుస్తూనే ఉంది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యవనస్తులు పరీక్షల్లో సరైన మార్కులు రాలేదని, పాస్ అవ్వలేదని చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోవడం కూడా మనం వార్తల్లో చూసాం. అంటే కారణాలు చాలా ఉన్నాయి సూసైడ్లు చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు ఏదో అన్నారని చాలామంది యవనస్తులు సూసైడ్ చేసుకోవడం. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయి కాదంది అని, ప్రేమించిన అబ్బాయి కాదన్నాడని సూసైడ్లు చేసుకోవడం. లేదా ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత పెద్దలు వద్దన్నారని సూసైడ్లు చేసుకోవడం. పెళ్ళైన తర్వాత కూడా నేను అనుకున్నట్టుగా నా స్పౌస్ లేదు, నా జీవిత భాగస్వామి నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు, ఈ లైఫ్ నాకు వద్దు అని పెళ్ళైన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకునేవాడు చాలామంది ఉన్నారు. ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ సాయంకాలం ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అన్నారట, నీ భార్య చూడడానికి బాగాలేదురా, అంత అందంగా లేదు అన్నారట. పెళ్ళైన తర్వాత ఆ స్నేహితులు చెప్పిన మాటలకు ప్రభావితం చెంది ఆ సాయంకాలం సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక యవనస్తుడు. అంటే సూసైడ్లు చేసుకోవడానికి కొన్నిసార్లు చుట్టూ ఉన్న వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. ప్రపంచాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలామంది కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అధికారం ఉన్న వాళ్ళు కూడా సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రికెటర్స్, సెలబ్రిటీస్, స్కాలర్స్, ఇలాంటి వాళ్ళందరూ సూసైడ్లు చేసుకుని చనిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎర్నెస్ట్ హెమింగ్వే అని ఒక ఆయన ఉన్నాడు, చాలా పుస్తకాలు రాశాడు, ఒక ఫిలాసఫర్. ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఒక క్రికెటర్, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఒక క్రికెటర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈవెన్ ఉదయ్ కిరణ్ కూడా, తెలుగు యాక్టర్, సూసైడ్. ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు చాలామంది అవకాశాలు రాకో ఒకప్పుడు బాగా బ్రతికి ఆ తర్వాత బ్రతకలేకపోతున్నాం అన్న డిప్రెషన్లోకి వెళ్ళి కొంతమంది, ఉదయ్ కిరణ్ కానీ, జియా ఖాన్ కానీ, దివ్యభారతి కానీ, ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సూసైడ్లు చేసుకుని చనిపోవడం మనం చూస్తున్నాం. ఇలా ప్రతి పరిస్థితుల్లో, ప్రతి రంగంలో చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్స్ రాక సూసైడ్లు చేసుకునేవాళ్ళు. రైతులు తమ పంటలు సరిగా పండలేదని సూసైడ్ చేసుకునేవారు. భర్త ఏదో అంటున్నాడని, భార్య ఏదో అంటుందని సూసైడ్ చేసుకునేవారు. ఇలా కారణాలు ఏమన్నా కానీ తీవ్రమైన డిప్రెషన్కి గురైనప్పుడు, నిరీక్షణ ఎక్కడా దొరకలేదు అన్న పరిస్థితుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం చాలా విషాదకరం. కొంతమంది చనిపోవడానికి ప్రయత్నం చేసి మరలా బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది, వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకుంటే ఈ సూసైడల్ టెండెన్సీని, సూసైడల్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ని ఖచ్చితంగా జయించి దేవునికి మహిమార్థంగా మనం బ్రతకగలం. కనుక మీరు ఇప్పుడే చెప్పినట్లుగా ఆయా ప్రాంతాల్లో, ఆయా రంగాల్లో
రకరకాల వయసులకు చెందిన వారు సూసైడ్స్ చేసుకుంటున్నారు అని మీరు తెలియజేశారు. సో అలాంటి తలంపులతో ఉన్న వారికి దేవుని గ్రంథంలో నుండి మీరు ఇచ్చే మొదటి సలహా, సూచన ఏంటి? The first thing I would like to discuss, suicide is not the answer. ఆత్మహత్య ఒక సమాధానం కాదు. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కానీ ఆలోచన కానీ వస్తే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. సూసైడ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. సూసైడ్ సమాధానం కానే కాదు. నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు కానీ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితికి కానీ ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. ఈ విషయాన్ని అందరూ స్పష్టంగా గుర్తించాలి. సైకియాట్రిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే ప్రతి మానవుడు కూడా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య గురించి ఆలోచన చేస్తాడట. ఒక దేవుని సేవకుడు చెప్పాడు, ఆత్మహత్య అనేది అపవాది వేసే ఆఖరి బాణము. అపవాది శోధకుడు అని బైబిల్లో రాయబడింది. ద డెవిల్ ఈజ్ ఎ టెంప్టర్. అన్ని విషయాల్లో మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. దేవునికి దూరం అయిపోవడమే అపవాదికి కావలసింది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక విధానంలో నేను వెనకకు లాగాలని, ఒక పటిష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించకుండా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో చివరి ప్రయత్నం ఆత్మహత్య. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తులు మనం ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు పరిశీలన చేస్తూ ఉంటే వారి ముగింపులు చాలా విషాదకరంగా సాగాయి. బైబిల్లో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. అందులో గిద్యోను కుమారుడైన అబీమెలెకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు అయిన సౌలు ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా మనం దేవుని లేఖనాలను పరిశీలన చేస్తే అహీతోపెల్ అనబడే వ్యక్తి అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. జిమ్రీ అనబడే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభు శిష్య బృందంలో 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కారణాలు ఏమన్నా కావచ్చు కానీ ఆత్మహత్య అనేది ఒక ఓడిపోయిన వ్యక్తి యొక్క ప్రయత్నం మాత్రమే. అపవాది చాలామందిని ఆ దిశగా నడిపిస్తున్నాడు. ఒకవేళ నీవు ఆత్మహత్య చేసుకోవాలని తలంపులని ఉంటే ఇప్పుడే గమనించు, అది ఎన్నటికీ నీ సమస్యకు పరిష్కారం కానే కాదు. గాడ్ హెస్ డిజైన్డ్ యూ టు ఫైట్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఒక మంచి విషయాల కోసం పోరాడడానికి నీవు నేను నియమించబడ్డామని గమనించాలి. ఆత్మహత్య మన సమస్యలకు పరిష్కారం కాదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు అని. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు అననుకూలంగా మారినప్పుడు మన శక్తి చాలదు, మన బలం చాలదు, నేను జయించలేకపోతున్నాను, నేను అధిగమించలేకపోతున్నాను అని అనిపించినప్పుడు చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఎందుకులే అనే తలంపు రావచ్చు. కానీ శ్రమ వచ్చినప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూసి ఎప్పుడైతే నిరీక్షణతో కొనసాగుతామో దేవుడు ఆ సమస్యను తప్పకుండా దాటిస్తాడు. నథింగ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. నీ జీవితంలో వచ్చిన సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఇట్ మే బి అ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇట్ మే బి అ ఫ్యామిలీ ప్రాబ్లం, ఇట్ మే బి అ రిలేషన్షిప్ ప్రాబ్లం, ఇట్ మే బి అ స్పిరిచువల్ ప్రాబ్లం. ప్రతి సమస్యను అధిగమించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. కనుక ఆత్మహత్య అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సొల్యూషన్ కాదు అని గుర్తించండి. కృంగుదల అనేది జీవితంలో కొన్నిసార్లు రావచ్చు. జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల ద్వారా నిరాశ, నిస్పృహలోనికి కొన్నిసార్లు వెళ్ళొచ్చు. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు అనబడిన వారు కూడా డిప్రెషన్ గుండా వెళ్ళారు. వారు కూడా సమస్యల గుండా వెళ్ళారు. అయితే దేవుడు వారిని బలపరిచి మరలా ఒక నూతన జీవితాన్ని జీవించడానికి వారు నడిపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఒకనొక సందర్భంలో తీవ్ర నిరుత్సాహాన్ని చెంది నన్ను చంపే ప్రభువా అని దేవుణ్ణి అడిగాడు. ఎలైజా ఒకనొక సందర్భంలో యెజబెలు పంపించిన ఉత్తరానికి భయపడి ఇంత మట్టుకు చాలు ప్రభువా నన్ను తీసుకొని ప్రార్థన చేశాడు. ఇలా బైబిల్లో చాలామంది తీవ్రమైన డిప్రెషన్కి గురైన వారు ఉన్నారు. అయితే వారు దేవుని వైపు చూడడం ద్వారా, దేవునికి సహాయాన్ని కోరుకోవడం ద్వారా వారు మరలా దానిలోంచి బయటకు వచ్చి జీవనయాత్రలో ముందుకు కొనసాగారు. బైబిల్ సెలవిస్తోంది, కాగా ఎవడైనాను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము నూతనమాయను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, నువ్వు యేసు ప్రభులో ఉంటే సమస్తాన్ని కూడా దేవుడు నూతన పరుస్తాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు కూడా ప్రభువు నూతన పరిచి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ గాడ్ కెన్ గివ్ యూ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం.
దేవుడే నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు కనుక ఎప్పుడైనా నీకు అలాంటి తలంపులు వస్తే వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకో. హీ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. జాన్ 3:16 చెబుతున్న సత్యం ఇదే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన నీ కోసం ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు, తన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు కనుక హీ లవ్స్ యూ మోర్ దెన్ కెన్ ఎనీవన్ ఎవర్ లవ్ యూ. ఈ లోకంలో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్ నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా రావచ్చు, నీ కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో రావచ్చు. ఏ సందర్భంలో అయినా నీవు నిరుత్సాహపడినప్పుడు ఒక్కసారి దేవుని చూడు, దేవుని వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు. సొల్యూషన్ అనేది సూసైడ్ నీకు ఇవ్వదు, సొల్యూషన్ దేవుడు మాత్రమే ఇస్తాడు. సూసైడల్ థాట్స్తో టెండెన్సీతో బాధపడుతున్న వారికి లేదా ఆలోచనలు కలిగిన వారికి నేను చెప్పే రెండో విషయం ఏంటంటే, యూ మస్ట్ నో ద కాన్సిక్వెన్సెస్. పర్యవసానాలు ఏంటనేది ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునేటప్పుడు తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచన చేస్తే అతను ఖచ్చితంగా ఆ సూసైడల్ టెండెన్సీ నుండి బయటకు వస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే అతను ఎదుర్కొనే పర్యవసానాలు, ప్రాముఖ్యంగా అతని కుటుంబం ఎదుర్కొనే పర్యవసానాల గురించి ఒకసారి ఆలోచించేయాలి. ఒకవేళ నీవు కుటుంబాన్ని కలిగి ఉంటే నీ భార్య పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి? అమెరికాలో నాకు తెలిసిన ఒక వ్యక్తి పెండ్లి చేసుకున్న తర్వాత భార్యతో దెబ్బలాట వచ్చి ఇద్దరు గొడవాడుకుని అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చిన్న పిల్లలు ఇద్దరు కూడా, 5 సంవత్సరాల ఒక అబ్బాయి, 3 సంవత్సరాల ఒక అబ్బాయి. వాళ్ళిద్దరిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటికీ కూడా భార్య పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ప్రతి రాత్రి ఆ చిన్న పిల్లలు లేచి, మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు, మమ్మీ డాడీ కావాలి, డాడీ మాకు కావాలి, డాడీ ప్లీజ్ కాల్ డాడీ, డాడీని పిలువు అని ఆ పిల్లలు, అమాయకులైన పిల్లలు మంచం మీద కూర్చుని ఏడుస్తుంటే ఆ ఇంటి ఇల్లాలు వారి ఏడుపును ఆపలేకపోతుంది. ప్రియ తండ్రులారా, ఒకవేళ సూసైడల్ టెండెన్సీతో మీరు బాధపడుతుంటే మీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన. వారిని ఎవరు చూసుకుంటారు, వారి బాగోగులు ఎవరు చూసుకుంటారు? దేవుడు మీకు బిడ్డలనిచ్చింది అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోవడానికి కాదు, వారి బాగోగులు మీరు పట్టించుకోవాలి. అంత మాత్రం కాకుండా యవనస్తులు ఎవరైనా సరే సూసైడ్ చేసుకుంటా ఉంటే థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించేయండి. 9 నెలలు నిన్ను మోసి, నిన్ను కని, ఇంతవరకు నిన్ను పెంచి నువ్వు వారిని డిసప్పాయింట్ చేస్తావనో, కృంగుదల్లో తీసుకువెళ్తావనో వారు నీకు జన్మనివ్వలేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తల్లిదండ్రులను సన్మానించాలి. ఎఫెసియన్ చాప్టర్ 6:1 మనం చదివితే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించని బైబిల్లో ఉంది. అంటే ఆనరింగ్ పేరెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే, వారికి పోల్దనలు వేయడం అని కాదు, వారి బాగోగులు పట్టించుకోవడం. వారు నీవు బాల్యంలో ఉన్నప్పుడు వారు నీ కోసం నిలబడ్డారు కాబట్టి వారు వృద్ధాప్యంలో వారి కోసం నిలబడతామని దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు. అందును బట్టి ఒక ప్రక్క కుటుంబం కోసం, ఒక ప్రక్క తల్లిదండ్రుల కోసం ఆలోచించేయాలి. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? తల్లిదండ్రులు ఎంతమంది ఈ రోజుల్లో పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతుండే గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. జీవితకాలం తీరని వ్యధ, బాధ. తప్పకుండా అందును బట్టే యవనస్తులు ఎవరైనా సూసైడ్ చేసుకునే ముందు ఏదో ఒక కారణం కోసం వారు ఒకసారి తమ తల్లిదండ్రుల కోసం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. అంత మాత్రం కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి హత్య హత్యే, ప్రతి ఆత్మహత్య కూడా హత్యే. ఎవ్రీ సూసైడ్ ఈజ్ ఎ మర్డర్. దేవుడు నిన్ను నువ్వు చంపుకునే అధికారం ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకంటే నిన్ను నువ్వు పుట్టించుకునే అధికారం నీకు లేదు కాబట్టి నిన్ను నువ్వు చంపుకునే అధికారం కూడా నీకు లేదు. దేవుడు ఎంతకాలం నీ జీవితాన్ని నియమించాడో అంతకాలం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి. దేవుడు పిలుచుకునే విధానాలు వేరుగా ఉండొచ్చు, ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ అంతవరకు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. బలవన్మరణానికి పాల్పడడం కానీ, ఇంటెన్షనల్గా చనిపోవడం కానీ దేవుని చిత్తం కానే కాదు, ఆయన ఉద్దేశం కానే కాదు. ఆయన ప్రతి ఒక్కరికి ఓ చక్కని జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితం అంతా ప్రభు కోసం మనం బ్రతకాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనలను తన మహిమ కొరకు సృష్టించాడని. గాడ్ క్రియేటెడ్ us ఫర్ హిస్ గ్లోరీ. సూసైడ్ చేసుకోవడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? రాదు కదా. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా దేవునికి ఘనత వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా గమనించాల్సింది, ఆత్మహత్య చేసుకోవడం ద్వారా దేవునికి మహిమ రానే రాదు, ఆయనకు ఘనత రాదు. నువ్వు చనిపోయిన తర్వాత 10 మంది నీ మరణం గురించి మంచిగా మాట్లాడుకోవాలి తప్ప, ఒక నిస్సహాయ స్థితిలో నిరీక్షణ లేక చచ్చిపోయాడని నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేవుని నామం అవమానపరచబడుతుంది. అందును బట్టి ఇది దేవునికి మహిమ కలిగింది కాదు గనుక
ప్రతి ఒక్కరు కూడా ఈ సూసైడల్ టెండెన్సీ నుండి బయటకు రావాలి, ఆ థాట్స్ని వదిలిపెట్టాలి. అంత మాత్రం కాదు, ప్రతి ఆత్మహత్య హత్యే గనుక అది దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఆజ్ఞను అతిక్రమించడం కనుక ఆ తర్వాత పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ తదుపరి ప్రతి ఆత్మహత్య హత్యే గనుక బైబిల్ సెలవిస్తోంది పాపానికి వచ్చే జీతం మరణం అన్నాడు. రెండో మరణం గురించి మాట్లాడుతున్నాడు. నరకాగ్ని జ్వాలలు పాపం చేసిన వాళ్ళ కోసం కనిపెడుతున్నాయి. అందును బట్టి ఆ ఘోర నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలి అంటే జీవితాన్ని ప్రభు కోసం బ్రతకాలి. ఆయన పిలిచిన సమయంలో దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి. సో దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పినట్లుగా వీ మస్ట్ లివ్ అవర్ లైఫ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు బ్రతకాలి. వీ మస్ట్ బీ అలైవ్ ఆన్ ఎర్త్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ వాంట్స్ us టు బీ అలైవ్. కొంతమంది యవనస్తుల్లో ఈ ఆలోచన విధానం కనిపిస్తూ ఉంటుందండి. నా జీవితం నా ఇష్టం, నా ప్రాణం నా ఇష్టం, నా లైఫ్తో నేను ఏమన్నా చేయొచ్చు కదా అనే ఆలోచన ధోరణి కొంతమందిలో కనబడుతూ ఉంటుంది. సో అలాంటి వారికి దేవుని వాక్యంలో నుండి మీరిచ్చే సూచన ఏంటి? చాలామంది ఈ రోజుల్లో అదే ఆలోచన కలిగి ఉన్నారు. నా దేహం నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటాను, ఎవరు అడగడానికి లేదన్న ఆలోచన చాలామందిలో కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే నీ దేహమును చెరుపు దానిని తొలగించుకున్నాము అని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అంటే మానవ దేహానికి ఏదైతే ప్రమాదకరమో, ఏదైతే మనిషి దేహాన్ని పాడు చేస్తుందో వాటిని తొలగించుకోమని బైబిల్లో ఉంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, త్రాగడం తప్ప, ధూమపానం చేయడం తప్ప, వ్యభిచారం చేయడం తప్ప, లేకపోతే వ్యర్థమైన వాటిని చూడడం తప్ప బైబిల్లో ఎక్కడుందండి అని అడుగుతుంటే ఇది ఒక అద్భుతమైన రెఫరెన్స్. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11:10 నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునము. నీ దేహాన్ని పాడు చేసేది ఏదైనా కానీ దాన్ని తొలగించుకోవడం దేవుని చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక. అందును బట్టి నిన్ను నువ్వు సృష్టించుకునే అధికారం నీకు లేదు కనుక నిన్ను చంపుకునే అధికారం కూడా నీకు లేదు. అంతమాత్రం కాకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి అనే మాట రాశాడు. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయము మీ దేహము అన్నాడు. ఈ దేహాన్ని దేవుని ఆలయము అని బైబిల్ చెబుతుంది కనుక దాన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. దేవుని కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన మహింపరచాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, మన యొక్క జీవితం ద్వారా సమస్తము దేవునికి మహిమ రావాలి తప్ప దేహం మందే అని చెప్పి దాన్ని పాడు చేసుకునే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. నాకు ఒక కొటేషన్ చాలా ఇష్టం. అన్ని సందర్భాల్లో మనం కేవలం చేతులు జోడించు వారంగా మాత్రం కాకుండా కొన్ని సందర్భాల్లో పిడికిలు బిగించు వారంగా ఉండాలన్నాడు. అంటే సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, ఉప్పెనలు మన మీదకి వచ్చినప్పుడు పోరాడాలి. లైఫ్ అనేది ఒక బ్యాటిల్, ఇది ఒక యుద్ధం. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి తప్ప పిరికి పందల్లో ఓడిపోవడానికి వీల్లేదు. ఇంకొంతమంది వారు బ్రతికుండి సాధించలేనిది చనిపోయిన తర్వాత సాధిద్దామని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరెవరో పేర్లు రాసి ఆ సూసైడ్ నోట్లో రాసి చాలామంది చనిపోతూ ఉంటారు. చాలామంది సూసైడ్లు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి, కొన్ని హాస్యాస్పదం కూడా ఉంటాయి. ఇందుకోసమే వెళ్ళి చనిపోయారు అనిపిస్తుంది. మా ప్రాంతంలో ఒకసారి ఒక ఆమె క్రిస్మస్ పండుగకి వెళ్ళి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. దేవుని మందిరానికి వెళ్ళి శాంతి సమాధానాలు పొందుకోవాల్సింది పోయి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అంటే 25,000 రూపాయల విలువైన పట్టుచీర కట్టుకుని వెళ్ళాను, బాగుందని ఎవ్వరూ అనలేదు, తీవ్ర మనస్తాపం చెంది చచ్చిపోయినని రాసింది. ఇలాంటి కారణాలు చాలా ఉండుండొచ్చు. ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడానికి, ఎవరినో సాధించడానికి చాలామంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. అయితే గమనించు, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువు తన రక్తాన్ని నీ కోసం కార్చాడు గనుక ఆ రక్తార్పణలో నీకు విజయం ఉందని గుర్తించి ఆయన కోసం నీ బ్రతకాలి. దేహాన్ని చెరుపు వేసుకునే అధికారం దేవుడు మనకివ్వలేదు. కొంతమంది నిరుత్సాహంలో, డిప్రెషన్లో ఉన్నప్పుడు వారిలో వారు చాలా కాలం నుండి మదన పడుతూ, కృంగిపోతూ ఆ సూసైడల్ థాట్స్తో స్ట్రగుల్ అయిపోయి ఆఖరుకు కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదొక సర్ప్రైజ్లా ఉంటుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కనీసం ఒక క్లూ, ఒక ఐడియా కూడా ఉండదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్ హ్యాపెన్స్, ఒక షాక్ లాగా జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సూసైడల్ థాట్స్తో ఉన్నవారు చేయగలిగిన పని ఏదైనా ఉందంటారా? హైదరాబాద్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అట్ ది ఏజ్ ఆఫ్ 22. చాలా చక్కగా చదువుతుంది. షీ వాజ్ ఎ కాలేజ్ టాపర్, వెరీ ఇన్నోసెంట్ గర్ల్. తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రేమిస్తారు, వెల్ ప్యాంపర్డ్ బై పేరెంట్స్, అంత బాగుంది.
ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజున సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ మదర్ ఆ అమ్మాయి దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఏడుపు ఏంటంటే, నా కూతురు అన్ని విషయాల్లో నాతో పంచుకుంటుందండి, ప్రతి చిన్న విషయం చెబుతుంది, కాలేజీలో జరిగిన విషయం, పలానా వాళ్ళు ఇలా అన్నారు అలా ఉన్నారని అన్నీ చెబుతుంది, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను ఏదో విధంగా ఆ అమ్మాయిని ఆపుండేదాన్ని, ఏదో విధంగా తను రక్షించేదాన్ని, ఎందుకంటే తను ఇప్పటివరకు కావాల్సినవన్నీ మేము ఇచ్చాం, ఏది కాదనలేదు, తనకున్నది ఏదన్నా మాతో షేర్ చేసుకుని ఉంటే మా అమ్మాయి బ్రతికేదండి అని ఆ తల్లి ఆడవడం నేను చూసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. కొంతమంది ఆ సమస్యలో ఉన్నప్పుడు, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు, సూసైడల్ థాట్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఎవరితోనూ చెప్పనందువలన ఇంకా సమస్య ఒక ఉచ్చు బిగిసిపోయి చాలామంది చనిపోతున్నారు. సూసైడల్ థాట్స్తో బాధపడుతున్న వారికి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్లీజ్ గెట్ కౌన్సిల్ సమ్వేర్ అండ్ హ్యావ్ ఎ మెంటార్. నిన్ను ప్రోత్సహించగలిగి ఆ స్థితిలో నిన్ను బయటికి తీసుకురాగలిగే, లేదా నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను గద్దించగలిగే కనీసం ఒక్కరైనా నీకు ఆలోచన చెప్పువారు నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్లీజ్ ఎవరొక్కరిని మీరు ఎన్నుకోండి. అది మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, దావిజనుడు కావచ్చు, లేదా ప్రార్థనాపరులైన స్నేహితులు కావచ్చు. ఖచ్చితంగా ఒకరు మీ బాధను అర్థం చేసుకునేవారు, మీ మనసును అర్థం చేసుకునే ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి. అపవాది సూసైడ్ చేసుకోమని ప్రేరేపణ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి మరొక వ్యక్తితో ఆ విషయాన్ని చెప్పగలిగితే వారు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఆ వ్యక్తిని కాపాడగలరు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, వివేకం కలిగి యుద్ధం చేయము, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అన్నాడు. ఆలోచన చెప్పువారు ఉండుట రక్షణకరం అంటే నీకు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి, నిన్ను మంచి మార్గంలో నడిపించగలిగే ఒక మెంటార్ నీకు ఉండాలి. వాళ్ళు నేను గద్దించగలగాలి, నేను ప్రోత్సహించగలగాలి, నీ తప్పును సరిచేయగలగాలి. అలాంటి వ్యక్తులు నీ జీవితంలో కనీసం ఒక్కళ్ళైనా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా అపవాది మీకు ఆత్మహత్య చేసుకుని ప్రేరేపణ చేస్తూ ఉంటే వెంటనే కాల్ చేయండి, ఎవరో ఒకళ్ళు కాల్ చేయండి. ప్లీజ్ డోంట్ స్ట్రగుల్ విత్ దట్ థాట్ అలోన్. మీరు ఆలోచనతో ఒక్కరే బాధపడద్దు, ఎవరొకళ్ళు కాల్ చేయండి. ఖచ్చితంగా వారు మీకు దేవుని మాటలు చెబుతారు, ప్రభువును వెంబడించినట్లుగా ప్రభు మాటలు మీకు బోధిస్తారు. దేవుని మహాకృపను బట్టి మన పరిచర్యలో చాలామందిని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా జీవితాన్ని ముగించుకోవాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఈ రోజున జీవిస్తున్నారు ప్రభు కోసం. సర్వఘనత మహిమ దేవునికే చెల్లిస్తున్నారు. ఒకసారి ఒక యవనస్తుడు వరంగల్ నుండి ఫోన్ చేశాడు 3 గంటలకి రాత్రి. నేను వెస్లీ గారితో మాట్లాడాలి. వెంటనే మన ఆఫీస్ వాళ్ళు కాల్ నాకు ఫార్వర్డ్ చేశారు. నేను అప్పుడే పడుకుందామని సిద్ధపడుతున్నాను. ఆ టైంలో అతనితో ఫోన్లో మాట్లాడుతుంటే అంటున్నాడు, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఉన్నాను, మీరు ప్రార్థన చేస్తే నేను తాగేసి పరలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. నేను అన్నాను, నేను నీతో మాట్లాడాలి అని నువ్వు ఆశపడితే ముందు అర్జెంటుగా డబ్బా ప్రక్కన పడేసిరా, నేను నీతో మాట్లాడతాను ఖచ్చితంగా, నీ సమస్య ఏదైనా కానీ మేము ఉన్నాం, నీకు హెల్ప్ చేస్తాం అన్నప్పుడు ఆ పురుగుల మందు డబ్బా ప్రక్కన పడేసి వచ్చాడు. ½ an hour మాట్లాడాను, అర్ధగంట సమయం దేవుని గురించి మాట్లాడాను, యేసు ప్రభు ప్రేమ గురించి, సమస్య నుండి జయించగలిగే మార్గాన్ని ఉపదేశించినప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఒకసారి వచ్చాడు, రాజమండ్రి వచ్చి సాక్ష్యం చెప్పాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల వేళ ½ an hour మాట్లాడారు. ఆ టైంలో మాట్లాడకపోయి ఉంటే నేను చచ్చిపోయేవాడిని. అంటే ఎవరో ఒకరితో మాట్లాడడం, అందుబాటులో ఉన్నవారు ఎవరో ఒకరికి ఆ సమస్య గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో విధంగా పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. సో హ్యావ్ ఎ మెంటార్ అండ్ గెట్ కౌన్సిల్ సమ్వేర్. బైబిల్ గ్రంథంలో ఎక్లీజియాస్టిస్ చాప్టర్ 4 వర్సెస్ 9 and 10లో కూడా ఇదే మాట ప్రస్తావించబడింది. అదేంటంటే 2 are better than 1 because they get a better return for their work. If one falls down, the other lifts him up అని. కొంతమంది జీవితంలో సోలో అన్నట్లుగా ఉంటారు. నాకు ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు, నేను ఎవ్వరి మీద ఆధారపడను, నా జీవితం నా స్వంత శక్తితో నేను నడిపించుకోగలను అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో జీవితంలో ఒక మంచి ప్రార్థనాపరుడైన స్నేహితుని లేక స్నేహితురాల్ని కలిగి ఉండడం ద్వారా మన భారాలు వారు పంచుకుంటారు, మనకు చక్కని దైవికమైన సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ జీవితంలో ఎప్పుడైనా అటువంటి సలహాలు నిరుత్సాహకరమైన పరిస్థితులు వస్తే మీ హృదయానికి ఎవరి దగ్గరగా ఉంటారో, అది మీ తల్లి అవ్వచ్చు, మీ తండ్రి అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరో ఒకరిని సంప్రదించి ఆ పరిస్థితిలో నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రులు లేని వారికి, స్నేహితులు లేని వారికి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక అబ్నార్మల్ బిహేవియర్ కలిగి ఉంటే, అంటే రోజు మీతో ఉన్నంత ఆనందంగా సంతోషంగా లేకుండా వారిలో ఏదో రకమైన విచారము, డిప్రెషన్ వచ్చింది అంటే
వెంటనే వారితో మాట్లాడండి. ప్లీజ్ డోంట్ లీవ్ దెమ్. వారిని విడిచిపెట్టద్దు. ఒక్కసారి వారితో కూర్చొని మాట్లాడండి. నీ సమస్య ఏంటి, మేమున్నాం. ఒక స్నేహితుల్లో వారితో మాట్లాడండి. ఒక భరోసా వారికి ఇవ్వండి. మా సమస్య నుండి మా తల్లిదండ్రులు నన్ను బయటికి తీసుకొస్తారన్న భరోసా కల్పించేలా వారితో మాట్లాడండి. అలా తల్లిదండ్రులు మాట్లాడగలిగితే చాలామంది బిడ్డలకు ఆత్మహత్యలు ఆపచ్చు అని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. సరిగా భోజనం చేయలేకపోతున్నా, మీతో మాట్లాడలేకపోతున్నా, చక్కగా నవ్వలేకపోతున్నా, అందరితో మెలగలేకపోతున్నా, ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి అనే ఆలోచనలు కలిగి ఉంటున్నా, ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఎవరిలైతే కనబడుతుందో ప్లీజ్ టాక్ టు దెమ్. ఒకవేళ మీరు మాట్లాడలేకపోతే వెంటనే వారిని దేవుని సేవకుల దగ్గర తీసుకెళ్ళండి. ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా మీకు లేకపోతే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. ఒక కౌన్సిలింగ్ చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్ళండి. వారు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు. స్నేహితులు కూడా కొన్నిసార్లు మీ ఫ్రెండ్ నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందిరా, చచ్చిపోవాలనిపిస్తుంది అంటే లైట్ తీసుకోకండి. అలాంటి వారు దేవుని వాక్యం సెలవిస్తోంది, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. సరదాగా ఎవరు ఆత్మహత్య గురించి మాట్లాడరు. అలాంటి వారు ఆ మాట చెప్పినప్పుడు వెంటనే వారి తల్లిదండ్రులకు చెప్పడం కానీ, లేదా వారు ఎవరి మాట వింటారో వారికి ఫోన్ చేసి, ఇదిగో ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఒక్కసారి మాట్లాడని వారితో మాట్లాడడం ద్వారా ఖచ్చితంగా ఆ మరణాన్ని ఆపు చేయొచ్చు. లేదా వీడిలాగా మాట్లాడతాడులే, ఇలాగే చెబుతాడులే అని వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం కోల్పోతాం. ఒక వ్యక్తి అబ్నార్మల్ బిహేవియర్తో ఉన్నాడు అని గుర్తిస్తే వెంటనే మనం స్పందించాలి. మంచి విషయంలో స్పందిస్తే ఆ వ్యక్తిని మనం కాపాడగలిగిన వారు అవుతాం. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ ప్రాబ్లం ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో అన్ని సమస్యల కంటే, అన్ని ప్రాబ్లమ్స్ కంటే దేవుడు గొప్పవాడు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన స్మరించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు విడుదలిస్తాడు, మేలు చేస్తాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చదివితే, దేనిని గురించి చింతపడకూడదు కానీ మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని బైబిల్లో ఉంది. ఒకవేళ నీ జీవితంలో ఆత్మహత్య తలంపులతో నువ్వు బాధపడుతూ ఉంటే, వాటి నుండి బయటికి రావాలని నువ్వు కోరుకుంటే, ప్లీజ్ నో దట్ యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ ప్రాబ్లం. ఆయన మరణాన్నే జయించిన దేవుడు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి బయటకు వచ్చాడు. ఆయన మరణాన్ని జయించడానికి శక్తిగల దేవుడు నీ సమస్య నుండి నిన్ను విడిపించలేడా? ఒకవేళ నిన్ను ఎవరో అర్థం చేసుకోలేదని, నిన్ను ప్రేమించలేదని చచ్చిపోతుంటే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తాను గుర్తించు. ఒక అమ్మాయో ఒక అబ్బాయో నిన్ను చేదరించుకుంటే, నిన్ను కాదు అంటే చచ్చిపోకూడదు. దేవుని కోసం బ్రతుకు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమలు ఇప్పుడు కూడా శాశ్వతమైనవి కావు. ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది కనుక దేవుని చూడు. ఒకవేళ ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో నీవు ఉన్నావా, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నీకు మేలు చేసి ఖచ్చితంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. చనిపోవడం నీ సమస్య పరిష్కారం కాదు. ఒకవేళ ఎవరో ఏదో అన్నారని, నిందలు వేస్తున్నారని, అవమానాలు వేస్తున్నారని నువ్వు బాధపడుతూ ఉంటే, ప్రభు నీ కొరకు పడిన శ్రమను ఒకసారి ఆలోచించాయి. ఆయన నీ కోసం నిందలు పడ్డాడు, నీ కోసం అవమానించబడ్డాడు, నీ స్థానాన్ని సిలువలో తీసుకున్నాడు కనుక దేవుడు ఆ నిందలన్నింటినీ కూడా ఖ్యాతిగా, ఆ నిందలన్నింటినీ కూడా మంచి పేరుగా దేవుడు మారుస్తాడు. ఎక్కడైతే నీ తల దించుకున్నావో, ఎక్కడైతే నువ్వు దుర్మార్గుడని దూషించబడ్డావో, అక్కడే దేవుడు నీ తల ఎత్తాలని, నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టాలని, నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే అతనికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులు 1-2 కాదు. తన సొంత జనులే అతన్ని ద్వేషించారు. సొంత అన్నలే గోతులో పడేశారు. వర్తకులకు అమ్మేశారు. తెలియని వారికి అమ్మేస్తే ఒక పరాయి దేశానికి యోసేపు వెళ్ళిపోయాడు. అడుగడుగున ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు వాస్తవానికి సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి యోసేపు అతనికి వచ్చిన శ్రమలను బట్టి. కానీ బ్రతికాడు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడని గమనించాడు. ఒకరోజు రాబోతుంది, దేవుడు నన్ను హెచ్చిస్తాడని విశ్వాసం ఉంచాడు. కాబట్టే యోసేపును దేవుడు హెచ్చించి ఐగుప్తు దేశానికి గవర్నర్గా దేవుడు మార్చాడు. దేవునికి అసాధ్యం ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుని మీద మనం దృష్టి నిలిపినప్పుడు, మన విన్నపములు, మన ఇబ్బందులు ప్రభువుకు తెలియచేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు విడుదలిస్తాడు. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వీ హ్యావ్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభులో మనకు నిరీక్షణ ఉంది. దాన్ని బ్లెస్సడ్ హోప్ అని బైబిల్లో ఉంది. ఆ హోప్ని మనం కలిగి ఉందాం. ప్రభు కోసం బ్రతుకుద్దాం. యేసయ్య నామ మహిమార్థం జీవిద్దాం. ఇంకెప్పుడైనా ఇలాంటి తలంపులు వస్తే వెంటనే ప్రక్కన పెట్టి సూసైడల్ థాట్స్ని ఇప్పుడే జయించి ప్రభు నామం పేరిట
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటిని జయించి ప్రభు కోసం బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకు నిజంగా సమస్య ఉండి, ఇబ్బంది ఉండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే, ఒకవేళ మీ సమస్యను మాతో పంచుకోవాలనుకుంటే ప్లీజ్ రైట్ టు అస్ అండ్ కాల్ అస్ 9000333355 అండ్ johnwesley82@hotmail.com. అది నా ఈమెయిల్. blessy.merigala@gmail.com. అది బ్లెస్సీ వెస్లీ గారి ఈమెయిల్. మా ఇద్దరితో మీరు మాట్లాడండి, మీ సమస్యను తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రేమగల మా తండ్రి, మహిమల మా దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇంతవరకు ఆత్మహత్య ప్రయత్నాన్ని, ఆలోచనలు జయించడం ఎలా నా అంశం మీద మేము చేపట్టిన చర్చా కార్యక్రమం అనేక మంది దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఒక్కరైనా ఈ కార్యక్రమం ద్వారా దీవెన పొందితే మాకు చాలా సంతోషం. అంతకన్నా ప్రాముఖ్యంగా నీవు సంతోషిస్తున్నావు. ప్రియులను బలపరచండి. ఎవరైతే సూసైడల్ టెండెన్సీలో, సూసైడల్ ఓసిడీతో, సూసైడల్ థాట్స్తో బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు అని నమ్మడానికి సహాయం చేయండి. జీవితంలో పోరాడి గెలవాలి అనే అంశాన్ని వారు తెలుసుకుని కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ, నువ్వు మంచి దేవుడు గనుక, మా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడు గనుక, ఆ ప్రణాళికలన్నీ మా జీవితంలో నెరవేర్చడానికి సామర్థ్యం నీకుంది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.